భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఒప్పందానికి సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత జయరాం రమేష్ బీజేపీ సర్కార్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా హౌడీ మోడీ కంటే నమస్తే ట్రంప్ పైచేయి సాధించిందని జయరాం రమేష్ ఎద్దేవా చేశారు. కాగా వాణిజ్య ఒప్పందంపై భారత్ అమెరికా తాజాగా ఒక సంయుక్త ప్రకటన చేశాయి. ఇదిలా ఉంటే ఉభయ దేశాలకు ఇది ఒక శుభవార్త అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారత్ అమెరికా మధ్య ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు కొనసాగిస్తోంది. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత మాజీ కేంద్ర మంత్రి జయరాం రమేష్ ఈ మేరకు విమర్శలు ఎక్కుపెట్టారు. వాణిజ్య ఒప్పందంలో అంశాల ప్రస్తావన సరిగా లేదని ఆరోపించారు. అసలు వాణిజ్య ఒప్పందం కారణంగా భారతదేశానికి కలిగే లాభాలేంటో ఎక్కడా ప్రస్తావించలేదని జయరాం రమేష్ ఆరోపించారు. ప్రధాని మోదీ అలాగే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్నుద్దేశించి అనేక వ్యంగ్యాస్త్రాలు జయరాం రమేష్ విసిరారు. మొత్తం మీద అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం కారణంగా భవిష్యత్తులో రష్యా నుంచి భారత్ చమురుకునే ముచ్చటలేదన్న విషయం స్పష్టమవుతోందని జయరాం రమేష్ పేర్కొన్నారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఒత్తిడి మేరకు వెనిజులా నుంచి భారత్ చమురుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. కాగా ఒప్పందంలో భాగంగా భారత్ దిగుమతులు తగ్గించుకున్న అంశాన్ని ప్రస్తావించారు. దిగుమతులు తగ్గించుకోవాలనే నిర్ణయం కారణంగా భారత రైతాంగ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా భారత రైతాంగ ప్రయోజనాలు పణంగా పెట్టి అమెరికాతో మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుందనే అనుమానాలొస్తున్నాయన్నారు. అలాగే ఐటీ ఇతర సేవల ఎగుమతులపై అనిశ్చితి కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హౌడీ మోడీ కంటే నమస్తే ట్రంప్ పైచేయి సాధించిందని జయరాం రమేష్ ఎద్దేవా చేశారు. అంతేకాదు స్నేహితుడు ఎప్పటికీ స్నేహితుడిగానే కొనసాగుతారనే గ్యారంటీ ఏమీ లేదని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సిన సమయం వచ్చిందన్నారు. కాగా భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. దాదాపు 4 నెలలుగా పెండింగ్లో ఉన్న వాణిజ్య ఒప్పందం అకస్మాత్తుగా ఎలా ఖరారైందని ప్రశ్నించారు. భారత ప్రయోజనాల విషయంలో ప్రధాని మోదీ రాజీ పడ్డారని రాహుల్ ఘాటు ఆరోపణలు చేశారు. భారత ప్రయోజనాలు కేంద్ర సర్కారు గాలి కుదిలేసిందని రాహుల్ మండిపడ్డారు. కాగా మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై భారత్ అమెరికా తాజాగా ఒక సంయుక్త ప్రకటన చేశాయి. ఈ ఒప్పందం కారణంగా భారత్ దిగుమతులపై ఇప్పటివరకు ఉన్న 50% సుంకాలను 18% తగ్గిస్తూ అమెరికా తాజాగా ఒక ప్రకటన చేస్తుంది. కాగా అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం కారణంగా భారత్కు అన్ని విధాలా లాభం జరుగుతోందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. భారత్ ఎగుమతిదారులకు $30 ట్రిలియన్ మార్కెట్ వస్తోందని పీయూష్ గోయల్ వెల్లడించారు. ఇదిలా ఉంటే భారతదేశంలో వాణిజ్య ఒప్పందం కుదిరినట్టు అమెరికా ప్రకటించడం ప్రధాని మోదీ స్వాగతించారు. ఇది భారతదేశానికి అలాగే అమెరికాకు శుభవార్తని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కు థ్యాంక్స్ చెబుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. అంతేకాదు ఒప్పందం కారణంగా భారత రైతులకు, చిన్న పరిశ్రమలకు, స్టార్టప్లకు, మత్స్యకారులకు కొత్త అవకాశాలొస్తాయన్నారు. సదరు వాణిజ్య ఒప్పందం మేక్ ఇన్ ఇండియా టార్గెట్ను చేరుకునేందుకు మార్గం సుగమం చేస్తోందని ప్రధాని మోదీ వెల్లడించారు. అలాగే భారత యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. భారత్తో వాణిజ్య ఒప్పందానికి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఓకే చెప్పిన నేపథ్యంలో మోదీకి ఇటీవలే సన్మానం జరిగింది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు ఈ సన్మానం చేశాయి. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు ఎంపీలు వాణిజ్య ఒప్పందం కుదరటంలో ప్రధాని మోదీ చేసిన కృషిని కొనియాడారు. ఏది ఏమైనా భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తుంది.